నమస్కారం అండి. డాక్టర్ శివకుమార్ గారు మీకు కూడా గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు. ఓకే, ముందుగా ఒకసారి డాక్టర్ శివకుమార్ లాల్ గారు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాత్రం కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అంతా కూడా మొత్తానికి ఈ అంశంలో మరి ఖండించారు. పవన్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ కూడా మరి డిమాండ్ చేశారు. సో ఇంతవరకు మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరి పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏదైనా రిప్లై వచ్చిందా? ఈ అంశంలో ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 12 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఆయన ఏదో తెలంగాణ వాళ్ళు ఆంధ్ర మీద ఏడుస్తుండ్రు అందుకే పంటలు అంటే ఆయన ఆలోచన విధానం ఏంటి? ఇటువంటి వాళ్ళు రాజకీయంలో ఉండి మొత్తం రాజకీయాన్ని ఈ రకంగా తీసుకుపోవడము. ఇప్పుడు ఒకటేంటంటే సినిమా అభిమానులు ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు రాజకీయాలలో వచ్చి దానికి ఏదైతే సినిమా డైలాగులు కొడతామో ఆ రకంగా కొట్టి మాట్లాడదాం అనే రకంగా మాట్లాడితేనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏదైతే సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ ఆయన ఓపెన్ గా కూడా ఖండించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలా, చెప్పకపోతే మటుకు ఎట్టి పరిస్థితుల ఇప్పుడైనా కనీసం కొన్ని సినిమాలను ఆడుతున్నాయి, ఇక మీదట అట్లాంటి పరిస్థితి ఉంటే ఆయన సినిమాలు ఆడనీయం అనేది కూడా హెచ్చరించడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ తరఫున కానీ అలా ఎవరైతే ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది కానీ వాళ్ళు కూడా నచ్చ చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఈరోజు సినిమాల మీద డబ్బులు సంపాదించుకుంటా వాళ్ళు ఇలా తెలంగాణనే ప్రజలని విమర్శించడం కానీ, తెలంగాణలో ఈరోజు వాళ్ళ అన్న అయినా సరే వాళ్ళైనా సరే, ఈరోజు సినిమా వాళ్ళు అయినా సరే చెన్నైలో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి లేదు, ఈరోజు హైదరాబాద్ లో వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి లేదని ఒక్కసారి వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు ఒకవేళ మీ మీద ఏడిస్తే ఆంధ్రాలో ఎండిపోతున్నాయంటే అది ఆయన మాట్లాడే విద్యుత్ మాత్రం, లేకపోతే సినిమా డైలాగులు కొట్టి మళ్ళీ గమనుండడం అనేది ఒక్కసారి ఆయన మరీ ఆలోచించాలా. దానికి తోడు ఈరోజు తెలంగాణలో ఉన్న ఆయన అభిమానులు ఉండొచ్చు, ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండొచ్చు, ఎవరైనా సరే అది అంటారు కదా తమ్ముడే పేకాట అని ఆ దిమాకే ఆలోచించాలా. తెలంగాణ ప్రజలను అంటే మట్టుకు ఊరుకునేది లేదనే రకంగానే ఆ దిశగానే ముందుకు పోవాలి ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు అయినా సరే. ఎందుకంటే అభిమానుల మీద పిచ్చి ప్రేమ ఉంటది, ప్లస్ వాళ్ళ దిక్కెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. లేకపోతే వాళ్ళ సినిమా రిలీజ్ అయిన రోజు పెద్ద షో చేసి హంగామా చేస్తారు. వాళ్ళని జీరోలని హీరో చేసిందే ఈరోజు ప్రజలు, అభిమానులు. కానీ ఈరోజు మొత్తానికి ఇండిపెండెంట్ తెలంగాణలో ప్రజలు ఏడుస్తుండ్రు అంటే తెలంగాణ అభిమానులు కూడా ఏడుస్తున్నారంటే అనేది కూడా అభిమానులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఓకే శివకుమార్ గారు, థ్యాంక్ యూ. మరి మొత్తానికైతే మరి క్షమాపణ చెప్పాలని చెప్పి